టీడీపీ తిరుపతి ఇన్ఛార్జి నియామకంపై అధిష్టానం దృష్టి సారించింది. టీడీపీ ఇన్ఛార్జిగా మబ్బు దేవనారాయణ రెడ్డి ఖరారు అంటూ కూడా ప్రచారం కొనసాగుతుంది. ఇక ఇదే రేసులో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జేబీ శ్రీనివాస్ ఉన్నారు. 85 విద్యా సంస్థల అధినేత ప్రణీత్, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారంటూ కూడా ప్రచారం కొనసాగుతూ ఉంది. ఇక ఈ విధంగా కూడా వీళ్ళందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ముఖ్యంగా కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది, వారికే కూడా ప్రాధాన్యత ఇస్తారు అంటూ కూడా ఇప్పుడైతే ప్రచారం జరుగుతోంది. ఇక రాజకీయాలను శాసించే తిరుపతిలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టు ఖాళీగా ఉంది. ఎవరిని నియమించాలి అనే అంశం మీద కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. పలు మంది పేర్ల పరిశీలనలో ఉన్నాయి. ఆశావహులు 4 కూడా బరిలో ఉన్నారు. వాళ్ళకే దక్కుతుందని కూడా ఆశిస్తూ ఉన్నారు. ఎవరిని ఇన్ఛార్జిగా నియమించాలి అంటూ కూడా మరొకరు సహకరించరు. ఈ 4లో కూడా ఒకరిని నియమిస్తే మరొకరు సహకరించరు అంటూ కూడా టీడీపీ నేతల ప్రచారం జరుగుతోంది. ఇక మొన్నటి వరకు కూడా ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఉన్నారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర స్థాయి పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు సుగుణమ్మ వయోభారంతో పాటు నామినేటెడ్ పదవి లభించడంతో ఇక ఆమెకి పదవి చేజారినట్లే. సో ఈ విధంగా కూడా ఇప్పుడు తిరుపతి ఇన్ఛార్జి పదవి కోసం అయితే మల్లగుల్లాలు పడుతోంది. మరొక వైపు ఏమో ఆశావహులు కూడా ఎక్కువగా ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి ఎవరు కాబోతున్నారు, ఏంటి? రేణు, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం ముగిసినా కూడా ఇప్పటికి కూడా టీడీపీ అధిష్టానం టీడీపీ ఇన్ఛార్జి నియామకాన్ని ఖరారు చేయలేదు. మొన్నటి వరకు ఏదైతే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సుగుణమ్మకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. నామినేటెడ్ పదవి ఇవ్వడంతో ఆమె రేసు నుంచి తప్పుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ ఆమె ఏదైతే సుగుణమ్మ నాకు మళ్ళీ ఇన్ఛార్జి కావాలి, నేను టీడీపీ నాకు ఇన్ఛార్జి కావాలి, టీడీపీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అందులో సామాజిక వర్గానికి సంబంధించిన అండ ఉంది అంటూ ఆమె ఏదైతే అటు నారా లోకేష్ ను ఇటు నారా చంద్రబాబు నాయుడును ఇద్దరిని కోరింది. అయితే వయోభారం తర్వాత గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న సుగుణమ్మకు వచ్చే మేయర్ ఎన్నికల్లో అది మనవరాలకు ప్రాధాన్యత ఇస్తామంటూ టీడీపీ అధిష్టానం ఇప్పటికే చెప్పిందనే ఒక ప్రచారం జరుగుతుంది. మరోపక్క ఏదైతే 85 స్కూల్ కి సంబంధించిన ప్రణీత్ రేస్ లో ఉన్నారు. ఈయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అనుకూలంగా ఉంటారు. రామ్మోహన్ నాయుడుతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. మరోపక్క ఏదైతే జేబీ శ్రీనివాస్ టీడీపీలో కొన్ని ఏళ్లుగా తిరుపతి టీడీపీలో బలమైన నేతగా ఉన్నారు. టీడీపీ కోసం ఎంతో కృషి చేశారు. అయితే ఈయన మీద ఉన్న పలు వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వస్తుందా రాదా అనేది కూడా, ఇన్ఛార్జ్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు కొంతమందిని ఏదైతే దూకుడు స్వభావము, రౌడీయిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలను ప్రోత్సహించారని ఇప్పటికే రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతుంది. మరి జేబీ శ్రీనివాస్ ఏదైతే గత కొన్ని ఏళ్ళుగా టీడీపీ గెలుపు కోసం, టీడీపీ పార్టీ కోసం అవిరామంగా కృషి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయనకు అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. మరో పక్క ఏదైతే డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఈయన అధిష్టానంతో అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ప్రధానంగా తిరుపతిలో 4 నుంచి 5 మంది టీడీపీలో నాయకులు ఉండడం, ఒకరి మధ్య 4 మధ్య సమన్వయం లేకపోవడం, చివరికి 2024 ఎన్నికల్లో ఈ సమన్వయం లేకనే జనసేనకు సీటు ఖరారు చేయడం జరిగింది. జనసేన అభ్యర్థి అక్కడ గెలవడం జరిగింది. ఏదైతే టీడీపీకి రావాల్సిన స్థానము అటు జనసేనకు చివరి నిమిషంలో కేటాయించిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గత 18 నెలల నుంచి కూడా టీడీపీ ఇన్ఛార్జి నియమించలేదు. టీడీపీ ఇన్ఛార్జి ఎవరు నియమించాలా అంటూ ఒక మల్లగుల్ల ఏర్పడుతున్నారు. మరోపక్క ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే గత కొన్నేళ్లుగా రెడ్డి సామాజిక వర్గానికి తిరుపతిలో ప్రాధాన్యం ఇవ్వలేదు, వేరు సామాజిక వర్గాలకు మాత్రమే అవకాశం ఇచ్చామంటూ మరోపక్క ప్రచారం జరుగుతుంది. ఈ రేసులో ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి ఒకవేళ ఇన్ఛార్జి ఇవ్వాలి అనుకుంటే మబ్బు దేవనారాయణ రెడ్డి పేరు ప్రధానంగా ప్రచారంలో వినిపిస్తుంది. ఆయనకే వస్తుంది అంటూ ఎక్కువ మంది ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కీలక మంత్రి ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. టీడీపీ ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారో ఆయన దగ్గర పలుమార్లు ఈ వ్యవహారం నడిచింది. అయితే ఇక్కడ ప్రధానంగా జనాల్లో బలం ఉన్న ఏదైతే జేబీ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరోపక్క రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మబ్బు దేవనారాయణ రెడ్డి, వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఏదైతే మంత్రి అనగాని ప్రసాద్ టీడీపీ అధిష్టానానికి రెఫర్ చేస్తారని మరోవైపు ప్రచారం. కాకపోతే ఇక్కడ ఎవరి పేరును రిఫర్ చేసినా గానీ మిగిలిన వాళ్ళు సహకరించే పరిస్థితి లేదు.
రేణు, తిరుపతి టీడీపీలో గత కొన్ని ఏళ్లుగా టీడీపీకి నాయకత్వ సమస్య ఉంది. ఎందుకంటే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా 2014లో సుగుణమ్మ గెలిచింది కానీ 2019 ఎన్నికల్లో ఆమె ఓడిపోవడం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి అక్కడి నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ గా ఆమె కొనసాగారు. టీడీపీ అధికారంలో వచ్చే వరకు ఇన్ఛార్జ్ గా. అయితే ఇక్కడ ఆమె ఓటమికి కూడా 2019లో ఆమె ఓడిపోవడానికి కూడా టీడీపీలో ఉన్న నాయకులే కారణం అంటూ మరోపక్క ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా నాయకులు ఎక్కువ ఉన్నారు. ఏదైతే కోడూరు బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఎడిఫై ప్రవీణ్ కేంద్ర మంత్రికి, ఇటు నారా లోకేష్ అత్యంత సన్నిహితంగా ఉండే ప్రణీత్ కావచ్చు, ఇటు మబ్బు దేవనారాయణ రెడ్డి కావచ్చు, జేబీ శ్రీనివాస్ కావచ్చు, సుగ్రమ్మ కావచ్చు, ఒక పార్టీలో దాదాపు 5 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండడం, అందులో ఒక మాజీ ఎమ్మెల్యే, పలుమార్లు పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఉండడం కూడా విషయం. ఇక్కడ ప్రధానంగా ఎవరిని నియమించినా 5 మంది మధ్య కోఆర్డినేషన్ లేదు, సమన్వయం లేదు. వీటి ఆధారంగానే చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మకి ఇచ్చిన నామినేటెడ్ పదవి ఇచ్చినా కూడా సుగుణమ్మ మళ్ళీ నాకు ఇన్ఛార్జ్ ఇవ్వాలని కోరుతుంది. మరోపక్క కొంతమంది నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చినా కూడా వారు మేము రేస్ లో ఉన్నామంటూ చెప్తున్నారు. ఓవరాల్ గా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరిని నియమించాలి, అటు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నియమించాలా, ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నియమించాలనేది కూడా సీఎం చంద్రబాబు త్వరలో నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే దీనిపైన ఒక ఐవీఆర్ఎస్ సర్వే జరిగింది. పలు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలతోనూ, తర్వాత టీడీపీ నాయకులకు సంబంధించిన నేతలతోనూ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఒక పేరు వచ్చింది. ఆ పేరు ప్రకారమే సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తారా, లేదా ఈ 5 మందిని కూర్చోబెట్టి ఒకరిని ఇన్ఛార్జిగా ఎంపిక చేసి అందరూ కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ప్లాన్ సిద్ధం చేస్తారనేది కూడా మనం రాబోయే రోజుల్లో. ఇప్పటికైతే ఈ రేస్ లో ఏదైతే పేర్లు ఉన్నాయో, రెడ్డి సామాజిక వర్గానికి అంశం మనం చూసినప్పుడు ఏదైతే మబ్బు దేవనారాయణ రెడ్డి, అటు ఏదైతే బలిజ సామాజిక వర్గానికి చూసినప్పుడు సుగుణమ్మ ఆల్రెడీ ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేగా చేశారు, ప్రస్తుతం నామినేటెడ్ చైర్మన్ పదవి వచ్చినారు. ఆమెను పక్కన పెడితే జేబీ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక తిరుపతి ఇన్ఛార్జ్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు టీడీపీ అధినేత. ఇక మరోవైపు కూడా ఇక్కడ రెడ్డి వర్గానికి కానీ బలిజ వర్గానికి కానీ ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది అని కూడా వినిపిస్తున్నాయి మాటలు. తిరుపతి నియోజకవర్గంలో అయితే ఆశావహులైతే ఎక్కువగానే ఉన్నారు. ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు అనే ప్రచారం కూడా ఊపందుకుంటుంది. పోటీ పడుతున్న వారిలో కూడా మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు మబ్బు దేవనారాయణ రెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, జేబీ శ్రీనివాస్, ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్ ఉన్నారు. ఇక తిరుపతి అత్యంత కీలక నియోజకవర్గము, వీవీఐపీలు నిత్యం వచ్చి వెళ్లే ఆధ్యాత్మిక రాజకీయ కేంద్రము. 2024 ఎన్నికల్లో టీడీపీ తన మిత్రపక్షమైన జనసేనకు ఎమ్మెల్యే సీటును కేటాయించి గెలిపించుకుంది. తాజాగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మకు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబట్టింది. ఇక రాబోయే మేయర్ ఎన్నికల్లో కూడా మనవరాలకు ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన ఊకా విజయ్ కుమార్ కు అర్బన్ డెవలప్మెంట్ డైరెక్టర్ పదవి ఇవ్వడంతో కూడా ఆయన కూడా రేసు నుంచి తప్పుకున్నట్లే. తిరుపతి ఇన్ఛార్జ్ పదవి కీలకం కావడంతో పార్టీ సీనియర్లు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. జేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ రెడ్డి, ఎడిఫై విద్యాసంస్థల అధినేత ప్రణీత్, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం వీళ్ళు లాబియింగ్ చేస్తున్నారు. ఇంకా వీరందరిలో కూడా వీళ్ళందరూ కూడా మనం చూస్తే కనుక తుడా చైర్మన్ పదవిని ఆశించారు, ఆ తర్వాత భంగపడ్డారు. మరి ఇప్పుడు ఎవరు వీళ్ళల్లో తిరుపతి ఇన్ఛార్జ్ కాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. వీళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్ పదవి మీద అయితే ఆశలు పెట్టుకున్నారు.